హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే సగ్గుబియ్యంతో కిచిడి. ఎప్పుడూ పాయసమే కాకుండా ఇలా చేసి పెట్టండి, ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోతే 1 కప్పు సగ్గుబియ్యం తీసుకుని నీట్గా వాష్ చేసుకుని 1 కప్పుకి 1 కప్పు వాటర్ పోసుకుని సోక్ చేసుకోవాలి. 2 పొటాటో తీసుకుని కట్ చేసి సాల్ట్ వేసి బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. కావలసిన ఇంగ్రీడియంట్స్ని రెడీ చేసి పక్కన పెట్టుకుని బాండీ పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి సాల్ట్ వేసి వేగనివ్వాలి. వేగాక బాయిల్ చేసి పీసెస్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు, నానబెట్టి స్ట్రెయిన్ చేసిన సగ్గుబియ్యం వేసి కొంచెంసేపు వేపాలి. 1 నిమిషం మూత పెట్టుకుని తీసేస్తే సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అవుతాయి. దానిలో 1 స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కోర్స్గా గ్రైండ్ చేసిన పల్లీల్ని యాడ్ చేసుకోవాలి. నేను కొద్దిగా కొబ్బరి తురుము యాడ్ చేశాను, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇది వేగాక లాస్ట్లో కొత్తిమీర వేసి డిష్ అవుట్ చేసేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం కిచిడి. తినే ముందు కాస్త లెమన్ పిండుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫాస్టింగ్ బ్రేక్ చేసినప్పుడు తీసుకుంటే ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. కంప్లీట్ బ్యాలెన్స్డ్ మీల్. నచ్చితే ట్రై ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.